పెట్టండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం. చదువు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడును నా యందు నిలిచి ఉందరో, నేను ఎవరి యందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుడి మాట ద్వారా మనతో మాట్లాడు కాక, దేవుని మాటలు మన శ్రద్ధగా విందుం కాక. అందరు కొంచెం దగ్గరగా చెప్పండి. ఆమె అందరూ చెప్పండి. మంచిది, జాగ్రత్తగా. ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవడు నా యందు నిలిచి ఉందనో, నేను ఎవరి యందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించను. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. మనం ఫలించాలి. ఏం చేయాలట? మనం ఫలించాలి. ఇప్పుడు సాధారణంగా మన జీవితాల్లో ఫలింపు కోసం అందరం ఆలోచిస్తాం, అవునా కదా? మన జీవితాల్లో అభివృద్ధి చెందాలి, మన జీవితాలు ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగాలి, ఇక్కడే ఇలా ఉండిపోకూడదు, ఒక చక్కని ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే మంచి ఉద్యోగం సంపాదించాలి, మాకంటూ ఒక చక్కని కుటుంబం ఉండాలి, ఏ ఇబ్బంది లేకుండా, ఏ కష్టం లేకుండా, అప్పులన్నీ తీరిపోయి ప్రశాంతమైన జీవితం కావాలి, మేము ఫలించాలి అని అనుకుంటారు, అవునా కదా? ఈ లోక సంబంధమైన ఫలింపు కోసం ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. అలాగే కొంతమంది దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు మేము ఇంకా భక్తిగా ఎదగాలి, మేము ఇంకా దేవుళ్ళు ఇంకా భక్తిగా ఉండాలి అని ఈ రకమైన ఆత్మ సంబంధమైన ఫలింపు కోసం కూడా కొంతమంది కోరుకుంటారు. ఇప్పుడు శరీర సంబంధమైన ఫలింపు కావాలి, అలాగే ఆత్మ సంబంధమైన ఫలింపు కూడా కావాలి. ఈ రెండింటికి ఆ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఫలించాలంటే అది ఏ ఫలింపు అయినా, ఈ లోక సంబంధమైన ఫలింపు అయినా అలాగే ఆత్మ సంబంధమైన ఫలింపు అయినా, ఈ రెండు ఫలింపులు మీ జీవితంలో అభివృద్ధి కనిపించాలంటే ఏం చేయాలట? ఆయన యందు నిలిచి ఉండాలి. ఏం చేయాలి? కొంచెం గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. ఆయన యందు నిలిచి ఉంటే మనం ఏం చేస్తామంట? ఫలిస్తాం. ఆయన యందు నిలిచి ఉంటే మనం ఫలిస్తాం. ఎప్పుడైతే మనం ఆయన యందు లేమో, ఆయన నుంచి దూరంగా ఉన్నామో, మన వల్ల ఏది కాదట. ఆయనకి వేరుగా ఉండి మనం ఏది చేయలేం. ఆ మాట ఒకసారి మరలా చదువుదాం, చూడండి, దృష్టి పెట్టండి. అక్కడ 5వ వచనం. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏది చేయలేమని. చేయగలమంటారా? ఆయనకు వేరుగా ఉండి మనం ఏదైనా సాధించగలమా? ఆయనకు వేరుగా ఉండి ఆయన సన్నిధికి దూరంగా ఉండి మన జీవితాల్లో అభివృద్ధి చూడగలమా? ఎంత మాత్రం చూడలేము. మన జీవితాల్లో అభివృద్ధి ఉండాలన్నా, మన జీవితాలు నెమ్మదిగా ఉండాలన్నా, మనం ఆత్మ సంబంధంగా ఫలించాలన్నా ఏం చేయాలి? ఆయన సన్నిధికి, ఆయనకు దగ్గరగా ఉండాలి. ఆయనకి ఎప్పుడైతే మనం దూరం అయిపోతున్నామో, ఆయన సన్నిధి నుంచి, ఆయన నుంచి ఎప్పుడైతే దూరం అయిపోతున్నామో మన వల్ల ఏది కాదట, మనం ఏమీ చేయలేమట. ఇప్పుడు ఆయన నుంచి, ఆయన సన్నిధి నుంచి దూరం అయిపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఇప్పుడు ఆయన నుంచి దూరం అయిపోతే మనం ఏమీ చేయలేమని మనం తెలుసుకున్నాం ఈ మాట ద్వారా. ఆయన నుంచి దూరం అయిపోతే మనం ఏది చేయలేము. ఆయన నుంచి దూరం అయిపోతే ఎలాంటి పరిస్థితులు మన కుటుంబంలోనికి, మన జీవితాల్లోకి వస్తాయి? ఇప్పుడు ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేసి, లేకపోతే ఆయన నుంచి దూరంగా ఉండి, ఆయన పట్టించుకోకుండా నేను సొంతంగా ఫలిద్దాం, లేకపోతే నా సొంతంగా అభివృద్ధి సాధిద్దాం. ఇప్పుడు మనం ఆరాధన చేసుకునేటప్పుడు ఒక లైన్ పాడడం మీకు ఎంతమంది గుర్తుందో కానీ, నా సొంత ఆలోచనలో ఏం కలిగించేట? ఆయనకు కలిగిన ఆలోచనలు మనకు లాభం. మన సొంత ఆలోచన ప్రకారం ఒక్కొక్క టైంలో మనం వెళ్ళిపోతుంటాం. ఎందుకు? ఏదో ఒకటి సాధిద్దామని. మన సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోయి ఏదో సాధిద్దాం అనుకుంటాం. ఆ సొంత ఆలోచనలు ఏం చేస్తాయట? నష్టాన్ని కలిగిస్తాయట. ఆ సొంత ఆలోచనలు నష్టాన్ని కలిగిస్తాయట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటయ్యా అంటే ఆయన ఆలోచనలు. మన సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోతే, మన సొంత ఆలోచన ప్రకారం దేవునికి దూరం అయిపోతే ఏం జరుగుతుంది? మన కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, జాగ్రత్తగా వినండి, మొత్తగా వినకండి, శ్రద్ధగా వినండి. రూతు గ్రంథం
రూతు గ్రంథం 1వ అధ్యాయం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువు. అందరికీ రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువు. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యోదా బేత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఈ సందర్భం మనందరికీ తెలుసు. న్యాయాధిపతులు ఏలుతున్న ఆ కాలంలో ఏం జరిగిందంటే, ఆ యోదా బేత్లెహేములో, ఆ యోదా ప్రాంతంలో, బేత్లెహేం ప్రాంతంలో ఏం జరిగింది అని అంటే, ఒక భయంకరమైన కరువు వచ్చిందంట. ఏమొచ్చింది? వెనకాల ఉన్న వాళ్ళందరూ చెప్పండి. అందరూ చెప్పట్లేదు. ఒక భయంకరమైన కరువు వచ్చింది. ఏం కలిగింది? ఒక భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు వచ్చిన ఆ టైంలో వీళ్ళు కొన్ని సొంత ఆలోచనలు ఆలోచించుకున్నారు. ఏం చేశారు? అక్కడ ఒక కుటుంబం ఉందట. ఆ కుటుంబ యజమాని ఒక సొంత ఆలోచన ఆలోచించారట. ఈ కుటుంబం ముందుకు రన్ అవ్వాలంటే ఈ కరువు ప్రాంతం నుంచి మనం ఏం చేయాలి? దూరంగా వెళ్ళిపోవాలి, వేరొక దేశానికి వెళ్ళిపోవాలి అని ఆలోచించి తన కుటుంబాన్ని అంతటిని తీసుకుని ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? ఇప్పుడు బెత్లెహేము నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి? బెత్లెహేము నుంచి ఆ కుటుంబం బయటకు వచ్చేసింది. అక్కడ చాలా కుటుంబాలు ఉండిపోయినాయి. ఆ ప్రాంతంలో చాలా కుటుంబాలు అక్కడే ఉండిపోయినాయి. కానీ ఈ కుటుంబం మాత్రం ఏం చేశారు? అక్కడి నుంచి దూరంగా వచ్చేసారు. నయోమి గారు కుటుంబం అది. ఇప్పుడు వీరి కుటుంబం అక్కడి నుంచి మోయాబు దేశానికి వచ్చేసారు. బెత్లెహేం అంటే మీకు అర్థం చెప్పాలంటే అది రొట్టెల ఇల్లు. బెత్లెహేం అంటే అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు. ఏంటి? ఒక ఇంటి నిండా సమృద్ధికరమైన ఆహారం ఉంటుందన్నమాట. రొట్టెలు. ఆ రోజుల్లో మనం ఇప్పుడు రైస్ ఎలా తింటున్నామో వాళ్ళు ఏం చేస్తారు? రొట్టెలు తింటారు. వాళ్ళు రొట్టెలు తింటారు. ఇప్పుడు ఆలోచించండి, ఒక సమృద్ధికరమైన ప్రదేశం నుంచి ఎక్కడికి వచ్చేస్తున్నారు వీళ్ళు? మోయాబు దేశానికి వచ్చేస్తున్నారు. అన్యుల ప్రాంతానికి వచ్చేస్తున్నారు. దేవుడు ఆశీర్వదించిన ఆ ప్రాంతం నుంచి ఎక్కడికి వస్తున్నారు? అన్యుల ప్రాంతానికి వచ్చేస్తున్నారు. ఏమొచ్చిందని? కరువు వచ్చిందని. ఇప్పుడు అక్కడ బెత్లెహేంలో, యెరూషలేములో ఏముంది? దేవుని మందిరం ఉంది, దేవుని సన్నిధి ఉంది, దేవునితో సహవాసం ఉంది. ఆ ప్రాంతంలో, ఇశ్రాయేలు ప్రాంతంలో దేవునితో సహవాసం ఉంది. ఆ సహవాసాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వస్తున్నారు? అన్యుల దగ్గరికి వస్తున్నారు. ఏమొచ్చిందని? కరువు వచ్చిందని. ఇప్పుడు సాధారణంగా కొంతమంది దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఏమొచ్చిందని? కష్టం వచ్చిందని. ఇంట్లో ఏదో కష్టం వస్తుంది, ఏదో ఒక ఇబ్బంది వస్తుంది, వెంటనే ఏం చేస్తాం? మందిరాన్ని ఎగ్గొడతాం. ఎందుకు మానేసామమ్మ మందిరం అంటే? మా కష్టం మీకు ఏం తెలుసండి? మా ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుసా, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలుసా, కాబట్టి మేము మందిరానికి రాలేము అని చెప్తాం. ఇది ఏంటి? మన సొంత ఆలోచన. అవునా కదా? ఇది మన సొంత ఆలోచన. ఇన్ని కష్టాలు ఉన్నాయి కాబట్టి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ కష్టపడిపోయి ఏం చేయాలి? ఈ ఇబ్బందులన్నిటిని తీర్చేయాలని మన సొంత ఆలోచన మనం ఆలోచించుకుని ఏం చేస్తాం? ప్రయత్నాలు చేస్తాం. ఆ ప్రయత్నాలన్నీ ఒకనొక రోజు విఫలమైపోతాం. అర్థమవుతుందా? వీళ్ళు కూడా ఏం చేశారంటే ఈ కరువు ప్రాంతంలో మనం బ్రతకలేము. అలాంటి టైంలో వీళ్ళు ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఇక్కడ ఉండమంటావా, వెళ్ళమంటావా, ఇక్కడ ఉండమంటావా, వెళ్ళమంటావా అని కనీసం అడగలేదు అటు వాళ్ళు. అర్థమవుతుందా? వింటున్నారా? అందరూ వింటున్నారా? జాగ్రత్తగా. ఇప్పుడు ఇక్కడ ఉండాలా ప్రభువా, అక్కడికి వెళ్ళాలా, ఈ ప్రాంతంలో ఉండాలా, అక్కడికి వెళ్ళాలా అని కనీసం అడగలేదు అటు వాళ్ళు. ఏం చేస్తున్నారు? వీళ్ళ సొంత ఆలోచన ప్రకారం ఇక్కడ కరువు వచ్చేసింది, ఇక్కడ మనం ఉండలేము, ఇక్కడ నుంచి ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. వీళ్ళ సొంత ఆలోచన ఇది. వీళ్ళ సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వీళ్ళ దేవుని సన్నిధి నుంచి దూరంగా వచ్చేసారో, వీళ్ళ సొంత ఆలోచన ప్రకారం వచ్చేసారో, ఒక భయంకరమైన నష్టం కలిగింది. ఆ నష్టం ఏంటో చూద్దాం. చూడండి, వాక్యాన్ని శ్రద్ధగా వినండి. 3వ వచనం ఒకసారి చూద్దాం. అదే చూస్తున్నాను, 1వ అధ్యాయం 3వ వచనం. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులను నిలిచి ఉన్నది. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. వారిలో ఒకదాని పేరు వార్ప, రెండో దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు
అక్కడ నివసించిన తర్వాత మహ్లోను కిల్యోనను ఇద్దరు చనిపోయేది. ఏమైందట? వీళ్ళు వెళ్ళారు, కొన్ని రోజులు ఉన్నారు. కొన్ని రోజులు ఉన్న తర్వాత భర్త చనిపోయాడు. ఎవరు? ఎలీమెలెకు భర్త చనిపోయాడు. ఈ భర్త చనిపోయిన తర్వాత కొడుకులిద్దరికి పెళ్లి చేశారు. ఇప్పుడు సాధారణంగా ఇంట్లో ఏదన్నా ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ సంవత్సరం ఏం చేస్తారు మనం? ఇలాంటి కార్యం జరిగింది కాబట్టి ఒక శుభకార్యం, ఒక మంచి కార్యం జరగాలి, లేకపోతే ఒక సంతోషకరమైన వార్త వినిపించాలని చావు జరిగిన ఇంట్లో కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారు? ఏ పెళ్లి కార్యమో ఏ శుభకార్యమో చేస్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఈవిడికి కూడా తోడు ఉండాలి కాబట్టి ఏం చేశారు? ఇద్దరు కొడుకులకి పెళ్లి చేశారట. పెళ్లి చేసి 10 సంవత్సరాలు అయిన తర్వాత కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు భర్త చచ్చిపోయాడు, తర్వాత ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. అక్కడికి వెళ్ళిన కొన్ని రోజులకే భర్త చనిపోయాడు, తర్వాత పిల్లలు చనిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమి సాధించింది? ఏమి సాధించలేదు. ఎన్ని సమాధులు కట్టింది? 3 సమాధులు కట్టింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం సాధించామా? ఏమి సాధించలేదు. 3 సమాధులు కట్టొచ్చేసింది అక్కడి నుంచి. అర్థమవుతుందా? ఇప్పుడు ఆవిడ జీవితంలో ఆ దేవుని సన్నిధి నుంచి, దేవుని సహవాసం నుంచి దూరం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందయ్యా అంటే ఒక భయంకరమైన నష్టం జరిగింది. కుటుంబం అంతా గందరగోళ పరిస్థితికి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు. ఎక్కడ ఉన్న వాళ్ళు? ఆ కరువు ప్రాంతంలో బెత్లెహేములో ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు. కొన్ని రోజులు కరువు ఉంది, కరువు అయిపోయింది. ఆ కరువు అంతట్లో దేవుడు పోషించడం వల్లనే చక్కగా ముందుకు సాగిపోతున్నారు. ఎప్పుడైతే ఆ కరువుకు భయపడి వాళ్ళు ఇక్కడికి వచ్చేసారో వీళ్ళ జీవితం ఏమైపోయింది? గందరగోళం అయిపోయింది. ఎప్పుడైతే మనం దేవుని నుంచి దూరం అవుతామో, లేకపోతే దేవుని సహవాసం నుంచి, దేవుని మందిరం నుంచి మనం దూరం అవుతామో ఏం జరుగుతుందంటే గందరగోళ పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. దేవునితో సహవాసాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెట్టామో, దేవునితో ఆ అనుబంధాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెట్టామో మన కుటుంబంలోనికి ఏమొస్తాయి? గందరగోళ పరిస్థితులు వచ్చేస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. వీళ్ళ జీవితంలో ఏం జరిగిందంటే కుటుంబం మళ్ళీ తిరిగి లేవలేని పొజిషన్కి వచ్చేసింది. మగ దిక్కంతా పోయింది. భర్త చనిపోడు, పిల్లలు చనిపోయారు. ఇప్పుడు 3 ఆడవాళ్ళు మిగిలారు. ఎంతమంది మిగిలారు? 3 మగవాళ్ళు చచ్చిపోతే 3 ఆడవాళ్ళు మిగిలారు. ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి వచ్చేసారు. మన జీవితాల్లో కూడా దేవుడి నుంచి మనం దూరం అయిన తర్వాత, అంటే దేవుడు చెప్పేది ఒకటి, మనం చేసేది ఇంకొకటి. దేవుని మాట ఒకటి, మనం చేసేది ఇంకొకటి. ఇప్పుడు దేవుని వాక్యం ఒకటి చెప్తుంటే మనం ఇంకోటి చేస్తూ దేవునికి వ్యతిరేకంగా దేవునిలో ఉంటున్నాం, లేకపోతే దేవుని మందిరంలో ఉంటున్నాం, దేవునితోనే సహవాసం కలిగి ఉంటున్నాం అని బయట వాళ్ళు అందరూ అనుకుంటారు. కానీ మన హృదయం ఆయనకి దూరంగానే ఉందట. ఏంటి? ఆయనకి దూరంగానే ఉందట. ఆయనకి దూరంగా ఉన్న ఈ స్థితిలో మనం గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటాం. ఏం చేస్తాం? గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటాం. మీరు గమనించట్లేదు, ఎప్పుడైతే మనం దేవుడి నుంచి దూరంగా వెళ్ళి సంతోషాన్ని వెతుక్కుంటామో ఆ సంతోషాలన్నీ ఒకానొక రోజు ఉరితాళ్ళ కింద బిగుసుకుంటాయి. ఏం చేస్తాయి? ఉరితాళ్ళ కింద బిగుసుకుంటే మన పరిస్థితులన్నీ ఏం చేయాలో మనకు అర్థం. దేవుడి నుంచి దూరం అయ్యి దేవుని మాటకి వ్యతిరేకంగా మనం ఈ లోక సంబంధమైన సంతోషాలను వెతుక్కుంటూ వెళ్ళామంటే ఆ రోజు నయోమి గారి కుటుంబం, ఎలీమెలెకు గారి కుటుంబం ఎలాగైతే దేవుణ్ణి వదిలేసి దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి అన్యుల ప్రాంతానికి వెతుక్కుంటూ వెళ్ళిపోయారో అలా మనం వెళ్ళిపోయామంటే, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన ఈ స్నేహాల వైపు, ఈ సరదాల వైపు, ఈ సంబరాల వైపు వెళ్ళిపోయామంటే మన పరిస్థితి ఒకానొక రోజు దిక్కు తోచని పరిస్థితి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఏం చేయాలో అర్థమవుతుంది, ఎలా వెళ్ళాలో అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేసిందో తెలుసా? మరలా తన తప్పు తాను తెచ్చుకొని అదే ప్రాంతానికి తిరిగి వచ్చింది. అదే ప్రాంతానికి తిరిగి వచ్చిన తర్వాత కొంతమంది నయోమి గారిని పలకరిస్తున్నారు. ఏం చేస్తున్నారు? నయోమి గారిని పలకరిస్తున్నారు. జాగ్రత్తగా వినండి, త్వరగానే ముగించేస్తారు. వీలైనంత త్వరగానే ముగించేస్తాను, విన్న కాసేపు శ్రద్ధగా. ఇప్పుడు ఈవిడ తిరిగి వస్తున్నారు. తిరిగి బెత్లెహేము ప్రాంతానికి వచ్చారు. వచ్చిన తర్వాత కొంతమంది పలకరిస్తున్నారు. ఇప్పుడు సాధారణంగా ఏదో ఊరు వెళ్ళిపోయారండి, వెళ్ళిపోయిన తర్వాత మరలా మన ఊరు వచ్చారనుకోండి, వెంటనే ఏం చేస్తాం? పలకరించడానికి వస్తాం. పలకరించడానికి ఎలా ఉన్నారు, ఏమిటి, ఆ ప్రాంతంలో ఎలా ఉంది పరిస్థితి, ఇవన్నీ పలకరించడానికి వస్తాం కదా. అలాగే వీళ్ళు పలకరించడానికి ఒక గుంపు వచ్చారట. ఆ పలకరించే సందర్భంలో ఇప్పుడు ఒక మాట మాట్లాడతారు, చూద్దాం. చూడండి 19వ వచనం.
వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుకూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను కనుక నన్ను నయోమి అనక మారానుడి నేను సమృద్ధి గలదాననే వెళితిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసి. ఈ మాట ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరు ఈ మాట మీద దృష్టి పెట్టండి. 21వ నేను సమృద్ధి గలదాననే వెళితిని తిరిగి వచ్చేటప్పుడు ఎలా వచ్చాను? రిక్తురాలిగా వచ్చాను. నేను వెళ్ళేటప్పుడు చాలా సమృద్ధిగా వెళ్ళాను. నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నా దగ్గర పిల్లలు ఉన్నారు, భర్త ఉంది, ఆ భర్త ఉన్నాడు, ఆస్తి ఉన్నది, ఇవంతా సమృద్ధిగా నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాను, ఏది లేదు నా దగ్గర. దేవుడి నుంచి దూరంగా వెళ్ళేటప్పుడు అన్నీ ఉన్నాయట. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునితో సహవాసంతో ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి. ఈవిడ దగ్గర అన్నీ ఉన్నాయి, సమృద్ధి ఉందట వీరి జీవితాల్లో. ఎప్పుడైతే ఈ దేవుణ్ణి విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోయారో అన్ని కోల్పోయి వట్టి చేతులతో తిరిగి వచ్చారట. ఏమైంది? సంతోషం లేదు. అప్పటి వరకు ఆస్తి ఉంది, ఆ ఆస్తి పోయింది. అప్పటి వరకు వీళ్ళ చేతుల్లో తగినంత ధనం ఉంది, అదంతా పోయింది. ఇక్కడ పొలాలు ఉన్నాయి, ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత భర్త పోయాడు, పిల్లలు పోయారు, ఎవరూ లేరు, ఒంటరి బ్రతుకులైపోయినాయి వీళ్ళు. నేను సమృద్ధిగా ఇక్కడి నుంచి వెళ్ళాను, ఏమైంది? రిక్తురాలిగా, ఏమీ లేని దానిగా తిరిగి వచ్చాను. ఇప్పుడు దేవుడి నుంచి దూరం వెళ్తే ఏమవుతుందంటే ఇంకో ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, దేవుడి నుంచి మనం దూరం అవుతున్నప్పుడు బాగానే ఉంటుంది, మన సంతోషాలు వెతుక్కున్నప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందట? ఇంకో ఈవిడలాగా అయిపోతుంది. అందరూ ఈవిని నయోమి అని పిలుస్తుంటే నయోమి అని పిలవకండి, నయోమి అని ఎంత మాత్రం పిలవకండి. ఎందుకు పిలవకండి? నా జీవితం గందరగోళం అయిపోయింది. నయోమి అంటే మధురం. ఈ మధురం అనే మాట నా జీవితానికి సెట్ అవ్వదు, సూట్ అవ్వదు. అర్థమవుతుందా? నయోమి అనే మాట నా జీవితానికి సూట్ అవ్వదు. ఎందుకంటే నా జీవితం మధురంగా లేదు, నా జీవితం గందరగోళం అయిపోయింది. మారా అని పిలవండి. మారా అంటే చేదు, నా జీవితం చేదైపోయింది. నేను ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయానో, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయానో, నా జీవితం ఒక చేదైన జీవితంగా మారిపోయింది. ఇప్పుడు కూడా మన జీవితాలు దేవుడు ప్రతి వారం చెప్తూ ఉన్నాడు. ఈ చెప్తున్న ఈ సందర్భంలో ఆయన మాటను మనం వ్యతిరేకించి, ఆయన మాటకు మనం ఎప్పుడైతే దూరంగా వెళ్తామో మన జీవితాలు కూడా ఎలాగో అవుతాయి చెప్పండి. ఖచ్చితంగా చేదైన అనుభవాలను మనం ఖచ్చితంగా వచ్చేస్తాం. ఈ సమృద్ధికరమైన జీవితం నుంచి, దేవుడి నుంచి ఎప్పుడైతే మనం దూరం అవుతామో ఎలాంటి పరిస్థితి వచ్చేస్తుందంటే చేతిలో ఏమీ లేని పరిస్థితి వచ్చేస్తుంది, అన్ని కోల్పోయిన పరిస్థితి వచ్చేస్తుంది, కుటుంబం అంతా గందరగోళం అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇదేదో దేవుడు దూరంగా వెళ్ళిపోతే సన్నిధి మానేసి, లేకపోతే దేవుడితో సహవాసం మానేసి దూరంగా వెళ్ళిపోతే దేవుడు ఏదో శపించేస్తాడు అనుకోకండి. దేవుడి నుంచి మనం ఎప్పుడైతే దూరంగా వెళ్తామో దేవుడు మనల్ని శపించడు. మన జీవితాన్ని మనం ఒక గందరగోళ పరిస్థితిలోకి తీసుకెళ్ళిపోతాం. ఎందుకంటే అప్పుడు దేవుని ఆలోచనలు మనలో ఉండవు, మన సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోతాం. ఆ ఆలోచన మనకి నష్టాన్ని కలిగిస్తాయి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉంటూ ఆయన మాటల ప్రకారం జీవిస్తామో మన జీవితం సమృద్ధి అవుతుంది. ఎప్పుడైతే దేవుడి నుంచి మనం దూరంగా వచ్చేస్తామో మన జీవితం చేదైన అనుభవంలోనికి వెళ్ళిపోతుంది. ఏడుస్తూ చెప్తుంది, ఏమని? నన్ను నయోమి అని పిలవకండి, నా జీవితం మధురంగా లేదు. ఎలా ఉంది నా జీవితం? ఎలా ఉంది? చేదుగా మారిపోయింది, మారాలాగా అయిపోయింది, నా జీవితం గందరగోళం అయిపోయింది. ఈరోజు చెప్తున్నానండి, దేవుడి నుంచి మనం ఎప్పుడైతే దూరం వెళ్ళాలనుకుంటామో ఒక గందరగోళ పరిస్థితిని మన జీవితంలో ఖచ్చితంగా చూస్తాం. మీరు గమనించవచ్చు, దేవుని మాట నుంచి మనం ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉన్నామో, ఆయన మాటలు ఎంతలా చెప్తున్నా మనం వినకుండా ఉండిపోయామో మన కుటుంబంలో ఒక గందరగోళ పరిస్థితిని మనం ఖచ్చితంగా చూస్తాం. ఏంటి ఇబ్బందులు? ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయంటే వచ్చేస్తాయి. ఎందుకు వచ్చేస్తాయి? ఆయన మాటకు నువ్వు వ్యతిరేకంగా ఉన్నావేమో ఆలోచించు. శ్రమలు ఎందుకు వస్తాయంటే, ఒకటి నిన్ను పరీక్షించడానికి వస్తాయి, రెండు నువ్వు చేసిన తప్పును బట్టి వస్తాయి. అర్థమవుతుందా? నువ్వు చేసిన పొరపాటును బట్టి శ్రమలు వస్తాయి. ఇంకొకటి నిన్ను పరీక్షించడానికి శ్రమలు వస్తాయి. ఎందు నిమిత్తం మన జీవితంలో శ్రమలు వస్తున్నాయో ఆలోచించండి. ఒకవేళ మనం చేసిన తప్పు వల్ల శ్రమలు వస్తాయి, వెంటనే చేయాల్సిన పని ఏంటంటే, ఈ నయోమి గారు ఏం చేశారు?
సరిదిద్దుకున్నారు. అవును కదా, అక్కడికి వెళ్ళారు, సమృద్ధిగా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవిడికి అర్థమైపోయింది, దేవునితో సహవాసం విడిచిపెడితే మన జీవితాలు ఎక్కడికి వెళ్ళినా, ఎంత సమృద్ధికరమైన దేశానికి వెళ్ళినా మన జీవితాల్లో మాత్రం సమృద్ధి ఉండదు. అక్కడ ఇబ్బంది అయినా, కష్టమైన, నష్టమైన, ఎలాంటి పరిస్థితి ఉన్నా మనం దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి దగ్గరగా ఉంటేనే మన జీవితాలు బాగుంటాయి అని అర్థమైపోయింది. తిరిగి వచ్చేసింది. ఒక చక్కని జీవితాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఎలాంటి పొజిషన్ ఉందంటే, స్టార్టింగ్ లో వాళ్ళకి పరగేరుకుంటున్నారట. ఇవి ముసలావిడు కాబట్టి ఇవి ఇంటికాడు ఉంటుంటే కోడలు వెళ్ళి పరగేరుకుంటున్నట్టు. పరగేరుకొని వచ్చి అవి దంచుకుని కొంచెం ఆహారం తినడం, లేకపోతే అవి అమ్ముకొని డబ్బులు సంపాదించడం. ఇంత నష్టానికి వీళ్ళ కుటుంబం వెళ్ళిపోయిందట. ఒకప్పుడు సమృద్ధిగా వెళ్ళింది ఇక్కడి నుంచి. అక్కడి నుంచి వచ్చేటప్పటికి పరగేరుకుని బతికి అంత తక్కువ స్థాయికి వాళ్ళ కుటుంబం వచ్చేసిందట. చేదైన అనుభవంలోనికి వీరి కుటుంబం వచ్చేసిందట. ఆలోచించండి, ఈరోజు శ్రద్ధగా ఆలోచించండి. దేవుడి నుంచి మనం దూరంగా వెళ్తే ఏమవుతుందట? చేదైన అనుభవాల్లోనికి మనం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఈ మాటలు దయచేసి దృష్టి పెట్టండి. దేవుడి నుంచి మనం దూరంగా, మన హృదయాలను దూరంగా పెడితే ఖచ్చితంగా ఒక చేదైన అనుభవంలోనికి మనం వెళ్ళిపోతాం. అలా వెళ్ళకూడదు అంటే మన హృదయాలు ఎప్పుడు ఆయనకి దగ్గరగా ఉండాలి. మనం మొట్టమొదటి చదువుకున్న మాట, నాకు వేరుగా ఉండి మీరు ఏది చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరు ఏది చేయలేరు. ఆ దేవాది దేవుడు ముందే తెలియజేశాడు, వేరుగా ఉండి ఏది చేయలేరు. ఈ నయోమి జీవితంలో మనం చూసాం, వేరుగా వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చిందో. మన జీవితంలో కూడా దేవునికి వేరుగా ఉంటే మనం కూడా ఏది చేయలేమంట. మన జీవితాలు ఫలించాలంటే ఏం చేయాలి? ఆయన యందు నిలిచి ఉండాలి. ఏం చేయాలి? కొంచెం గట్టిగా చెప్పండి అంత. ఒకసారి మాట చూద్దాం. చూడండి, యోహాను సువార్త ఒకసారి వద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చదువు. నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేనును నిలిచి ఉండును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. మన జీవితాల్లో ఫలింపు కావాలంటే ఏం చేయాలంటే, ఒక తీగె ద్రాక్షవల్లితో కలిసి ఉంటే ఫలిస్తుందట. ఇప్పుడు కొన్ని తీగలు ఉంటాయి కదండి, తీగలుగా పాదులు వస్తుంటాయి చూసారా. ఇప్పుడు ఆలోచించండి, ఫ్యాన్ దగ్గరికి వేలు పెట్టేస్తాం, జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఆ తీగె ద్రాక్షవల్లితో కలిసి ఉంటే ఫలిస్తుంది. ఆ ద్రాక్షవల్లితో కలిసి లేకపోతే ఫలించదు, ఎండిపోతుంది. ఇప్పుడు దేవాది దేవుడు చెప్తున్నాడు, నేను ద్రాక్షవల్లి, తీగలు మీరు నాతో కలిసి ఉంటేనే ఫలిస్తారు. మీ జీవితం ప్రశాంతమైన జీవితం కింద ఉండాలంటే, సమృద్ధి మీ జీవితాల్లో చూడాలంటే, ఫలింపు మొట్టమొదటి మనం ఆలోచించాం. ఈ లోక సంబంధమైన ఫలింపు అయినా కావచ్చు, ఆత్మ సంబంధమైన ఆత్మ ఫలాలైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ఫలించాలంటే మీ జీవితాలు ఆత్మ సంబంధంగా, ఈ లోక సంబంధంగా ఒక సమృద్ధికరమైన పొజిషన్లోనికి రావాలంటే మీరు ఏం చేయాలి అని అంటే, ఏం చేయాలట? ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయనతో అంటు కట్టబడాలి, ఆయనతో ఏకమై ఉండాలి. మన మనసు ఎప్పుడు ఆయనకి దగ్గరగా ఉండాలి. మన శరీరాలు ఎప్పుడు ఆయన సన్నిధిలోనే ఉంటాయి, కానీ మన మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి. అర్థమవుతుందా? మనిషి ఇక్కడే ఉంటాం, కానీ ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి. అలాంటి సిచ్యువేషన్లో మనం ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు ఈ టైంలో మనకి ఏదైనా పని ఉందనుకోండి, బేగా ముగించేస్తే బాగుందో, అర్జెంట్గా అక్కడికి వెళ్ళిపోదామని మనం ఆలోచిస్తాం. అవునా కదా? మనిషి ఇక్కడే ఉంటాం, ఆలోచనలన్నీ మనకి ఏ పని ఉందో పని మీద తిరుగుతుంటాయి. అర్థమవుతుందా? అలాంటి పొజిషన్లో మనం ఉండటానికి వీల్లేదు. ఆయనతో మన శరీరం ఇక్కడ ఉండడం మాత్రమే కాదు, మన మనసు ఆయనతో అంటు కట్టబడాలి. అప్పుడు మాత్రమే మనం ఫలిస్తాం. మన జీవితంలో ఫలింపు కావాలని మనం కోరుకుంటాం. దేవా నన్ను దీవించు ప్రభువా, దేవా నా జీవితంలో కార్యం చేయి, నా జీవితంలో అద్భుతం చేయి, నా జీవితంలో కష్టం ఉంది తీర్చని ఇంతలా అడుగుతాం మనం. ఆయన చెప్తున్నాడు, నీ జీవితంలో కార్యం జరగాలంటే, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే, నువ్వు కోరుకున్నది జరగాలంటే, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది జరగాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన యందు నిలిచి, ఆయన మాట యందు నిలిచి, నీ హృదయం ఎప్పుడు ఆయనకి దూరం కానివ్వు.
నయోమి గారు స్పష్టంగా చెప్పారు, నేను ఇక్కడి నుంచి ఎలాగ వెళ్ళాను, అందరు చెప్పాలి. అక్కడ చెప్తున్నారు వాళ్ళతో, నేను ఇక్కడి నుంచి ఎలాగ వెళ్ళాను, సమృద్ధిగా వెళ్ళాను. అంటే ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఏముంది, సమృద్ధి ఉంది. అర్థమవుతుందా? నాకు ఇక్కడ ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు సమృద్ధి ఉంది. ఆ సమృద్ధిని అంతా విడిచిపెట్టి నేను ఏం చేశాను, దూరంగా వెళ్ళిపోయాను. అంటే దేవునితో కలిసి ఉన్నప్పుడు ఏముంటదట, సమృద్ధి ఉంటది. దేవునితో కలిసి ఉన్నప్పుడు కుటుంబంలో గందరగోళ పరిస్థితులన్నీ పోతాయి. అదేంటంటే మేము ప్రతి వారం మందిరానికి వస్తున్నాం, మా జీవితంలో గందరగోళ పరిస్థితులు పోలేదంటే నువ్వు మందిరానికి వస్తున్నావు, నీ హృదయాన్ని ఆయనకి దగ్గరగా చేర్చట్లేదు. ఎప్పుడైతే నీ హృదయాన్ని ఆయనకి దగ్గరగా చేర్చి ఆయనతో ఏకమై భక్తిలో ఆయన మాటలు పాటిస్తూ ముందుకెళ్ళిపోతావో నీ కుటుంబంలో ఏమొస్తుందంటే సమృద్ధి వస్తుంది. నయోమి గారు సాక్ష్యం ఇస్తున్నారు, నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు నాకు సమృద్ధి ఉంది, ఎప్పుడైతే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోయానో నా జీవితం గందరగోళం అయిపోయింది, రిక్తురాలిగా అయిపోయాను, ఒక కష్టతరమైన పొజిషన్లోకి వెళ్ళిపోయాను. కాబట్టి ఆలోచించండి, మనం ఆయన యందు నిలిచి ఉంటే మన జీవితాలు నిత్యము సమృద్ధిగానే ఉంటాయి. ఆయన మాట చెప్తాడు కదండి, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం దయచేస్తాను, విశ్రాంతి దయచేస్తాను. ఏంటట, మనం ప్రయాసపడి భారం మోస్తానమాట. అనేకమైన భారాలు మన జీవితాల్లో ఉన్నాయి. ఈ భారాలన్నీ తీసేసి మనకి ఒక విశ్రాంతిని ఇస్తాడట. ఎక్కడికి రావాలి, ఆయన దగ్గరికి రావాలి. ఏం చేయాలట, ఆయన యుద్ధకు వస్తే, ఆయన మందిరానికి వస్తే, ఆయనతో కలిసి ఉంటే, ఆయనతో సహవాసం చేస్తే. ఇప్పుడు సాధారణంగా దేవునితో సహవాసం మనం ఎప్పుడు చేస్తామండి, ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు మనకి గుర్తే ఉన్నాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి ప్రార్థనే గుర్తున్నదు. మనం సాధారణంగా దేవునితో సహవాసం ఎప్పుడు చేస్తామంటే ఇక్కడ ఉన్న 2 గంటలు, అంతేనా? ఈ 2 గంటలనే మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అంటే, ఈ 2 గంటల సహవాసాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అంటే మనం ఎలా ఆశీర్వాదాన్ని పొందుకుంటాం? ఆశీర్వాదం అంటే కేవలం ఈ లోక సంబంధమైంది అనుకోకండి. ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైంది, అలాగే రాబోయే లోకాలకు సంబంధించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా. ఈ 2 దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో దేవుడు సమృద్ధిగా చూస్తాడు, అలాగే రాబోయే లోకానికి కూడా నీకు చక్కటి మార్గాన్ని సిద్ధపరుస్తాడు. మొన్నటి వారం మనం చూసాం, భక్తిగా జీవిస్తే ఈ లోకంలో మనం చక్కగా ఉండొచ్చు, రాబోయే లోకాలకు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆలోచించండి, అంతటి ఆశీర్వాదాన్ని ఆయన సన్నిధిలో పెడితే మనం చేసే పని ఏంటంటే, మొన్నటి దినాన్ని మనం తెలుసుకున్నాం, ఆయన సన్నిధిని ఏం చేస్తాం, మనం నిర్లక్ష్యం చేస్తాం. ఇప్పుడు గారు చేసింది ఏంటంటే, ఈ నయోమి గారు చేసింది ఏంటంటే, దేవుని మందిరం ఉన్న ప్లేస్కి దూరంగా వెళ్ళిపోయి దేవుని ఆరాధనని, దేవునితో సహవాసాన్ని దూరం పెట్టారు. అంతే. వీళ్ళ సమృద్ధి కోసం, వీళ్ళు చక్కగా బతకడం కోసం, వీళ్ళు ఏదో మంచిగా వీళ్ళ కుటుంబం అభివృద్ధి చెందడం కోసం చేసిన పని ఏంటంటే దేవుడి నుంచి దూరంగా వెళ్ళారు. దేవుడి నుంచి ఎప్పుడైతే దూరంగా వెళ్ళారో వీళ్ళు ఏమైందట, వీళ్ళ కుటుంబం నష్టం పాలైపోయింది. ఇప్పుడు ఆలోచించండి, మనం కూడా కొన్ని పరిస్థితుల్లో ఏం చేస్తామంటే దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం. అప్పుడు మన జీవితంలో కూడా నష్టాన్ని చూసే పరిస్థితి ఉంటుందని దేవుడు ముందుగానే చెప్తున్నాడు. ఏమని? దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టకు, దేవునితో ఆ బంధాన్ని విడిచిపెట్టకు, దేవుని సన్నిధితో ఆ బంధాన్ని నువ్వు విడిచిపెట్టకు. దేవుని మందిరానికి నీకు ఒక చక్కటి అనుబంధం ఉండాలి. ఏంటట? దేవుని మందిరానికి నీకు ఒక చక్కటి అనుబంధం ఉండాలి. ఖాళీ దొరికితే దేవుని మందిరానికి వెళ్ళాలి, లేకపోతే చర్చ్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే దేవుని మందిరానికి ముందే వెళ్ళాలి, అందరికంటే ముందుగా వెళ్ళాలి. అందరికంటే ముందుగా వెళ్ళి అక్కడ కూర్చుని వచ్చే వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. ఈరోజు ఆరాధన బాగా జరగాలని ప్రార్థన చేయాలి. మా జీవితంలో ఉండే కష్టాల కోసం, లేకపోతే సంఘస్థుల్లో ఉండే ఆ కష్టాలన్నిటి కోసం నేను ప్రార్థన చేసేవారిగా మేము ఉండాలి, ముందుగా వెళ్ళాలి అనే ఆ చక్కని ఆసక్తి మనందరిలో కలగాలి. అర్థమవుతుందా? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే వారికి ఉండకూడదు. ఇప్పుడు నయోమి గారు కష్టం వచ్చిందని ఏం చేశారు? దేవుని సన్నిధిని విడిచిపెట్టారు. కొంతమంది దేవుని సన్నిధిని ఎందుకు విడిచిపెడతారంటే కష్టం వస్తే విడిచిపెడతారు. ఇంకోటి ఏంటంటే ఏ కష్టం లేకపోతే విడిచిపెడతారు. అర్థమైందా? ఒకటి, కష్టం వస్తే దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తారు. రెండోది, ఏ కష్టం లేదనుకోండి ఇంక మందిరానికే కనబడరారు, మళ్ళీ కష్టం రావాలా మందిరానికి రావాలి. అర్థమవుతుందా? ఏ కష్టం లేకపోతే మందిరానికి రాలేని పొజిషన్లో కూడా మనం కొన్నిసార్లు ఉండిపోతాం. ఏదైనా కష్టం వచ్చిందనుకో చాలా ఆసక్తి వచ్చేస్తుంది, చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ కష్టం తీరిపోతే ఏం లేదు, అంత ఆసక్తి మన జీవితంలో కనిపించదు. అర్థమవుతుంది? అలాంటి పొజిషన్లో మనం ఉండటానికి వీలు లేదు. మనం సమృద్ధిగా ఉన్నా, లేని స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, మనకున్నా లేకపోయినా
మనం ఎలాంటి పొజిషన్కి ఎదిగిపోయినా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన స్తుతించేవారిగా, ఆయన ఆరాధించేవారిగా ఉండాలి. దావీదు మహారాజు ఉన్నాడండి, దావీదు గారు ఉన్నారు. గొర్రెలు కాచుకునేటప్పుడు ఏం చేశాడు ఆయన? దేవుని స్తుతించాడు. ఆ గొర్రెలు కాచుకునేటప్పుడు ఆ కొండల దగ్గర, గుట్టల దగ్గర, చెట్టుల దగ్గర కూర్చుని దేవుని స్తుతించాడు. మహారాజు అయిపోయిన తర్వాత ఏం చేశాడు? శుభ్రంగా తినేసి పడుకున్నాడా? లేదు లేదు, అక్కడ కూడా దేవుని స్తుతించాడు. అర్థమవుతుందా? ఏమీ లేని స్థితిలో దేవుని స్తుతించాడు, అన్ని ఉన్న స్థితిలో దేవుని స్తుతించాడు. అలాంటి స్థితిలో మనం ఉండాలి. అర్థమవుతుందా? ఏమున్నా ఏమి లేకపోయినా ఎలాంటి పొజిషన్ అయినా దేవుని స్తుతించే వారి కింద ఉండాలి. మనం ఫలించాలంటే, మన జీవితాలు అభివృద్ధి చెందాలంటే, మన జీవితాలు ఇంకా సమృద్ధిలోనికి రావాలంటే, మన ఆత్మ సంబంధంగా ఇంకా ఎదగాలంటే, మనం చూడండి ఎన్ని రోజులైనప్పటికీ ఎక్కడేసిన గొంగలు అక్కట్లాగే మన జీవితాలు ఉండిపోతున్నాయి. ఒక పక్క ఈ లోకపరంగా ఎదగట్లేదు, ఇంకొకటి ఆత్మ సంబంధంగా కూడా ఎదగట్లేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడలానే ఉండిపోతున్నాయి మన జీవితాలు. ఇలా ఉండటానికి వీల్లేదండి. మనం అభివృద్ధి చెందాలి, మనం ఫలించాలి. మనం ఫలించాలనేదే దేవుని కోరిక. ఈ మాట చదువుతాం చూడండి ఒకసారి, ముగించుకుందాం. అదే యోహాను సువార్తలో 15వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతాం చూడండి. 7-8. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఒక చక్కని మాట దేవుని ఇక్కడ తెలియజేస్తున్నాడు, జాగ్రత్తగా వినండి. మీరు నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి. ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉంటే, అంటే ఆయన మాటల ప్రకారం బ్రతికి నీకు ఇష్టమైనది అడిగితే ఆయన ఏం చేస్తాడట? అనుగ్రహిస్తాడట. ఏం చేస్తాడట? మనం అడుగుతుంటాం, ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, నా జీవితంలో అద్భుతం చేయి, లేకపోతే నా జీవితంలో ఇచ్చే అని మనం అడుగుతుంటాం. ఆయన ఒక చక్కని సీక్రెట్ చెప్తున్నాడు, నా మాటల ప్రకారం బ్రతికి అడుగు, నీకు ఏది కావాలో అది ఇస్తాను అంటున్నాడు. అర్థమవుతుందా? నా మాట నువ్వు పాటించకుండా, నా మాట వినకుండా అది ఇది ఇవ్వంటే నేను ఎందుకు ఇస్తాను? నేను ఇవ్వనుగా ఇవ్వను. నా మాట ప్రకారం బ్రతికి చూడు, నీకేం చేస్తాను? ఏది అడిగితే, నీ నోటి నుంచి నువ్వు ఏది అడిగితే, నీ సమృద్ధి కావాలా ఇస్తాను, నీ జీవితంలో అభివృద్ధి కావాలా ఇస్తాను, ఆత్మ సంబంధమైన వరాలతో నువ్వు నింపబడాలా ఇస్తాను, ప్రతిదీ ఇస్తాను. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నా మాటని శ్రద్ధగా పాటించు. ఏం చే ఇక్కడ వస్తుందని మనకు చిక్కు. అడగడం వరకు బాగానే ఉంటుంది, పాటించేటప్పుడు నచ్చదు మనకు ఆ విషయం. అవునా కదా? పాటించేటప్పుడు ఆ విషయం మనకు నచ్చదు, అడగడం మాత్రం ఖచ్చితంగా చాలా బాగా అడుగుతాం. ఇప్పుడు మనం ఫలించడం అనేది దేవునికి చాలా ఇష్టమట. మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం పాటలు కూడా పాడుకుంటాం కదా, మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నర మొక్కలు నాటించాడు, కాయవే చెట్టు అంట పాటలు పాడుకుంటాం. ఆ చెట్టు ఎవరో కాదు, మనం ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం అభివృద్ధి చెందాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఎంత మాత్రం ఇలాగే ఉండిపోవాలని ఆయన కోరుకుంటలేదు. మనం అభివృద్ధి చెందాలి, మనం ఎదగాలని కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అంటే, ఒక తల్లి, జాగ్రత్త విందాం, ఒక తల్లి తన బిడ్డను ఎంతలా ప్రేమిస్తుందో, ఎంతలా ఆదరిస్తుందో అంతలా ఆదరిస్తున్నాడట, అంత ప్రేమిస్తున్నాడట. మనం ఎదగాలని కోరుకుంటున్నాడట. ఒక తల్లి చూడండి, నా బిడ్డ ఎదిగేటప్పుడు ఆ బిడ్డను చూస్తూ మురిసిపోతుంటది. ఏమైనా మాటలు మాట్లాడదు, నువ్వు ఏమవుతారో పెద్ద ఎదిగిన తర్వాత అని అడుగుతుంటది. ఆడు ఏం చెప్తాడు? నేను పోలీస్ అయిపోతాను అంటాడు. ఆడు ఏమవుతాడు పెద్ద ఎదిగిన తర్వాత? ఆడు ఏమవుతాడు అన్నది ఇవిడికి అనవసరం. పోలీస్ అయిపోతాడంటే మా వాడు డాక్టర్ అయిపోతాడంట, లేకపోతే మా వాడు అదే అయిపోతాడంటే, ఇదే అయిపోతాడంటే అంతలా మురిసిపోతుంది. తల్లి ఏం కోరుకుంటుందంటే, నా బిడ్డ ఫలించాలి, ఎదగాలి, నా బిడ్డ అభివృద్ధి చెందాలి, నా బిడ్డ గొప్పోడు అవ్వాలని కోరుకుంటుంది. అంతే కదా? తల్లి తన బిడ్డ గొప్పోడు అవ్వడానికి తన బిడ్డని ఆదరిస్తుంది. చిన్నప్పటి నుంచి ఆడికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఆడి పాల కోసం ఏడుస్తున్నా, లేకపోతే ఒక దెబ్బ తగిలి ఏడుస్తున్నా, ఎక్కడ తప్పటి అడుగులు వేసి అటు ఇటు పడిపోతున్నా ఎంతో చక్కగా ఆదరిస్తుండదు తల్లి. అంతకంటే బాగా ఆదరిస్తున్నాడట ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. ఆ మాట చూద్దాం చూడండి, ఆ మాట చూసి ముగించుకుందాం. యెషయా గ్రంథం
66:13. యెషయా గ్రంథం 66, యెషయా గ్రంథం 66:13 చదువు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరించదను. తర్వాత యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. ఇక్కడ ఒక చక్కని మాట ఆయన చెప్పాడు, జాగ్రత్తగా వినండి, ముగించుకుందాం. ఈ మాట శ్రద్ధగా ఆలోచించి ముగించుకుందాం. ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. తర్వాత మాట యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. ఎక్కడ ఆదరించబడతారట? దేవాతి దేవుడు మనల్ని ఒక తల్లి ఎలాగ ఆదరిస్తాడో అలాగ ఆదరిస్తాడు. ఒక తల్లి కష్టం వచ్చేటప్పుడు ఎలా స్పందిస్తుంది? ఒక బిడ్డకి దెబ్బ తగిలితే తన తల్లి ఎంత గిలగిల్లాడిపోతుంది, బిడ్డ ఎదగాలని ఎంత ఎలా కోరుకుంటది, బిడ్డను ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఎలాంటి చదువు, లేకపోతే ఎలాంటి బట్టలు ధరింపజేయాలి, అది చక్కగా ఉంచాలి. అది ఏదైనా మట్టి పాముని వచ్చాడంటే మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ బట్టలు వేయాలి. అది మళ్ళీ పాముని వస్తాడు, మళ్ళీ బట్టలు మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ చేయాలి. ఇవన్నీ తల్లి ఒక బిడ్డని ఎలాగైతే ఆదరిస్తుందో, ఎలాగైతే పోషిస్తుందో అలా పోషిస్తాడట దేవుడు. ఒక తల్లి తన బిడ్డ కోసం ఎలాగైతే ఆలోచిస్తుందో అలా ఆలోచిస్తాడట. ఎక్కడ ఆదరిస్తానంటున్నాడంటే ఆ కింద మాట రాసుకుని చూడండి, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. ఎక్కడ ఆదరించబడతారట? యెరూషలేములో. యెరూషలేములో అప్పట్లో ఏముంది? దేవుని మందిరం ఉంది. ఇప్పుడు ఆ రోజు దేవుని మందిరం యెరూషలేములో ఉంటే ఇప్పుడు దేవుని మందిరం మన దగ్గరకు, మన ఊరిలో, మన చుట్టూ వచ్చేసింది. అవునా కదా? అప్పుడు దేవుని మందిరంలోనే మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పాడు. ఇప్పుడు కూడా దేవాది దేవుడు చెప్తున్నాడు, తన తల్లి ఒక బిడ్డను ఎలాగైతే ఆదరిస్తుందో అలా మిమ్మల్ని ఆదరిస్తాను. ఎక్కడ ఆదరిస్తానంటే మందిరంలో ఉండి ఆదరిస్తాను, మందిరంలో ఉండి దీవిస్తాను. మందిరంలో నువ్వు నివసించు, మందిరానికి ఆసక్తి చూపించు, దేవుని సన్నిధికి రావడానికి ఆసక్తి చూపించు, వాక్యం వినడానికి ఆసక్తి చూపించు, నిన్ను ఆదరిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. మొదటి వారం ఒక మాట చూసాం మనం. ఆ మాట చివరిగా చదువుకుని ముగించుకుందాం. చూడండి దేవుని మందిరంలో ఎంతటి ఆశీర్వాదం ఉంటుందో. జస్ట్ చదువుకుని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 84:4. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఏంటట? నీ మందిరమందు నివసించు వారు ధన్యులు. మొన్నటి వారం మనం ఆలోచించాం, మొన్నటి వారం అంతకు ముందు వారం అనుకుంటా. నీ మందిరంలో నివసించే వారు ఎవరట? ధన్యులు. ధన్యత అంటే ఆశీర్వదించబడటం. మన జీవితాలు ఆశీర్వదించబడాలంటే, నువ్వు ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి అవ్వాలంటే ఎక్కడ నివసించాలట? మందిరంలో నివసించాలి. మందిరం ఎలా ఆసక్తి చూపిస్తే నీ జీవితానికి ఆశీర్వాదం వస్తుంది, నీ జీవితంలో నెమ్మది వస్తుంది, నువ్వు ఆదరించబడతావు. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం, యెరూషలేములోనే మిమ్మల్ని ఆదరిస్తాను. దేవుని మందిరంలోకి వస్తే ఇక్కడ నివసిస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఇక్కడ చెప్తున్నాను. అర్థమవుతుందా? ఆ రోజు నయోమి గారు దేవుని మందిరాన్ని కోల్పోయి గందరగోళ పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన జీవితాల్లో అలాంటి భయంకరమైన నష్టాలు వస్తాయని ఏదో నేను మిమ్మల్ని బెదిరించట్లేదు. ఖచ్చితంగా దేవుని నుంచి దూరంగా వెళ్తాయి. మన హృదయాలు దేవునికి దూరంగా ఉంటే ఖచ్చితంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మీరు అనుభవపూర్వకం కూడా తెలుసుకుని ఉంటారు, ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు అలాంటి పొజిషన్ ఉండకూడదంటే మన దేవుని సన్నిధిలో నివసిస్తే, దేవుని సన్నిధిలో ఉండగలిగితే, దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ ఉండగలిగితే మన జీవితాలు ఏమవుతాయట? ఆశీర్వదించబడితే ఒక నెమ్మది పొందుకునే జీవితానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అలాంటి జీవితం మనం పొందుకుందాం గాక. ఫలింపు మన జీవితంలో వచ్చును గాక. దినదినం మనం ఎదుగుదాం గాక. ప్రార్థన చేసుకుందాం. అసలు కలుపుకొని ప్రార్థన చేసుకుందాం. అలాంటి ఫలింపు మన జీవితంలో ఖచ్చితంగా ఉంటాడు. మన సొంత ఆలోచన ప్రకారం మనం వెళ్ళి ఒక్కొక్కసారి ఆ నష్టాన్ని చూస్తాం. ఆ సొంత ఆలోచన ప్రకారం ఎంతమంది దేవునికి దూరంగా వెళ్ళొచ్చు, దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళొచ్చు. ఒక సమృద్ధికరమైన జీవితానికి దేవుడు నడిపించాలనుకుంటున్నాను. ప్రార్థన చేద్దామా? ఆ రోజు నయోమి గారు చెప్తున్నారు, దేవుని సన్నిధిలో దేవునితో ఉన్నప్పుడు నా జీవితం సమృద్ధిగా ఉంది. దేవుడి నుంచి ఎప్పుడైతే నేను దూరంగా వెళ్ళిపోయానో నా జీవితం అన్నీ కోల్పోయాను. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతే మన జీవితానికి గందరగోళ పరిస్థితి.
మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ జీవితాలు ఫలించాలి, మీ జీవితాలు ఎలా ఉండిపోవడానికి వీల్లేదు, మీరు ఫలించడమే నాకు కావాలని దేవుడు కోరుకుంటాడు. మీరు ఫలించడానికి ఒకే ఒక్కటి, ఆయన యందు నిలిచి ఉండండి, ఆయన సన్నిధి యందు నిలిచి ఉండండి. మీరు ఆశీర్వాదాన్ని చూస్తారు, మీ జీవితంలో గొప్ప మేలును చూస్తారు, అలాగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మీరు పొందుకుంటారు. చక్కటి భక్తి జీవితం మీకు అలవాటు అవుతుంది దేవుని మందిరానికి వస్తే. అలాగే ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మీరు పొందుకుంటారు. ప్రార్థన చేద్దాము. ప్రభా, ఇప్పటి వరకు నిన్ను ఒకవేళ విడిచి దూరంగా వెళ్తే ప్రభా తండ్రి, మరలా తండ్రి ఆ నయోమి ఎలాగైతే తిరిగి వచ్చిందో అలాగే ప్రభా నీకు దగ్గరగా నా హృదయాన్ని తీసుకొస్తాను ప్రభా, నీ యందు నిలిచి ఉంటాను ప్రభా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనయే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనయే నాకు లాభమాయను. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు తెలియదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు తెలియదయా. పలుకుమందరమైన తండ్రి, దయకలిగిపోతుంది నీతిపూర్తమైన ప్రశస్తమైన నామానికి వందనాలు తండ్రి. మా జీవితాలు ఫలించాలని, మా జీవితాలు అభివృద్ధిలోకి రావాలని, మా జీవితాలు ఎంత మాత్రం ఇలా ఉండిపోకూడదని తండ్రి మేము కోరుకుంటున్నాను ప్రభావ. తండ్రి ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి తండ్రి మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం ప్రభావ. తండ్రి మా సొంత ఆలోచనలు, మా సొంత ప్రయత్నాలు ప్రభావ తండ్రి ఒక నష్టాన్ని కలిగిస్తాయని ఈరోజు తండ్రి మీరు తెలియజేశారు. తండ్రి మీ ఆలోచన ప్రకారం వెళ్ళడానికి తండ్రి కృప దయచేయండి. తండ్రి మా జీవితంలో గొప్ప ఫలింపు కలగడానికి తండ్రి కృప దయచేయండి ప్రభావ. తండ్రి ఫలింపు లేక తండ్రి, అభివృద్ధి లేక ప్రభావ తండ్రి, కష్టాల తండ్రి ఆ కడగలలో తండ్రి ఉండిపోతున్నాం ప్రభావ. తండ్రి మా జీవితంలో గొప్ప ఫలింపు కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. తండ్రి కృప దయచేయండి. తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. తండ్రి కృపలో భద్రపరచండి ప్రభావ, కృపలో భద్రపరచండి, కృపలో భద్రపరచండి. ఆ ఫలింపు జీవితాన్ని మాకు దయచేయండి ప్రభావ. తండ్రి ఫలించాలి ప్రభావ. ఎంత మాత్రం ఎక్కడ వేసిన గొంతు అక్కలాగే ఉండిపోక ప్రభావ. తండ్రి దినదినం మీరు ఎదిగే వారికి ఉండడానికి తండ్రి కృప దయచేయండి. ప్రతి విషయంలో తండ్రి ఆత్మ సంబంధమైన తండ్రి ఫలాలు పొందుకుంటూ తండ్రి నీకు నచ్చే బిడ్డలుగా తండ్రి, నీకు మెచ్చే తండ్రి ఫలాలు ఫలించడానికి తండ్రి మా జీవితాలు సిద్ధపరచండి ప్రభావ. తండ్రి మీ సన్నిధికి దూరంగా ఉండి, నీకు దూరంగా ఉండే ప్రభావ మేము ఎంత మాత్రం తండ్రి మా జీవితాలు అభివృద్ధి చూడలేము, మా జీవితంలో తండ్రి ఫలింపు చూడలేము ప్రభావ. తండ్రి అలాగే ప్రభావ నయోమి గారు తండ్రి స్పష్టంగా తెలియజేశారు ప్రభావ. తండ్రి నీతో ఉన్నప్పుడు సమృద్ధి, నీ నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత వ్యక్తురాలిగా తిరిగి వచ్చింది అని. అవును ప్రభావ, నీలో ఉంటే సమృద్ధి ప్రభావ, నీలో ఉంటే ఆనందం ప్రభావ, నీలో ఉంటే తండ్రి ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేకుండా తండ్రి చక్కని తండ్రి విశ్రాంతికరమైన జీవితాన్ని మీరు ఇస్తానన్నారు ప్రభావ. తండ్రి అలాంటి జీవితాన్ని మనం దయచేయండి ప్రభావ. తండ్రి ఒకవేళ మా హృదయాలకు దూరంగా ఉంటే ప్రభావ తండ్రి మమ్మల్ని క్షమించండి. మరలా తండ్రి నీకు దగ్గరగా చేర్చబడడానికి తండ్రి, నీ యందు నిలిచి ఉండడానికి తండ్రి, నీ మందిరంలో నిలిచి ఉండడానికి తండ్రి కృప దయచేయమని వేడుకుంటూ, కృపలో భద్రపరచమని వేడుకుంటూ, ప్రతి విషయంలో మీ తోడు మీ సహాయాన్ని అర్థిస్తూ ప్రభావ మా జీవితంలో గొప్ప ఫలింపు దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థనలో ప్రభువు రక్షణ వేసే పెట్టాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.